అందరికీ ప్రైజ్ లార్డ్. మహాదేవుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దేవుని నామం పేరట శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని ప్రజలారా, మీరు అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మరి దేవుని యొక్క వాగ్దానం కోసం వేచి చూస్తున్నటువంటి దేవుని ప్రజలకు ఈ రోజున దేవుడిచ్చేటువంటి ఒక నూతనమైనటువంటి వాగ్దానం మనం చూద్దాం. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 145వ కీర్తన భాగము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నీ గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రియా స్నేహితులారా, దేవుడు మరి ఎన్నో రకాలైనటువంటి జీవులను ఈ భూమి మీద సృష్టించి ఉన్నాడు. మరి అనేక రకాలైనటువంటి జంతువులను, అనేక రకాలైనటువంటి పక్షులను, అనేక రకాలైనటువంటి చిన్న చిన్న కీటకాల నుండి మరి పెద్ద పెద్ద జంతువుల వరకు, మరి అనేక రకాలైనటువంటి చేపలను, ఇలాగా ప్రతిదీ కూడా దేవుడు మరి తన నోటి మాటతో కలగజేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం చూస్తున్నటువంటి ప్రతి జీవి కూడా ఆది కాలంలో దేవుడు కలగజేసినటువంటివే. కేవలము జంతువులు మాత్రమే కాదు, పక్షులు మాత్రమే కాదు, పురుగులు మాత్రమే కాదు, చేపలు మాత్రమే కాదు, కానీ మరి దేవుడు వాటితో పాటుగా, ఆ జీవులతో పాటుగా దేవుడు మరి మానవులను కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. స్త్రీ పురుషులను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ విషయం మనందరికీ తెలిసినదే. దేవుని ప్రజలారా, మానవుడు కూడా ఒక జీవే. ప్రాణాత్మలు కలిగినటువంటి ఒక జీవిగా మానవులు మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుని ప్రజలారా, ఈ రోజున దేవుడు మనకి సెలవిచ్చేటువంటి ఒక సందేశం ఏంటంటే, ఆయన గుప్పిలు విప్పి జీవి కోరికను ఆయన తృప్తిపరుచుచున్నాడు. ప్రియ స్నేహితులారా, దీని యొక్క అర్థం ఏంటంటే, మరి దేవుని వలనే ప్రతి జీవి కూడా తృప్తి చెందుతూ ఉంది. దేవుని కృప వలనే ప్రతి ఒక్కరు కూడా వారి అవసరాలు తీర్చబడుతున్నాయి. దేవుని యొక్క దయ వలనే మరి అన్ని విషయాల్లో, ప్రతి జీవికి కూడా అన్ని విషయాల్లో సమృద్ధి కలుగుచున్నది అనేటువంటి విషయము ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి దేవుడు పక్షులతో పాటుగా, జంతువులతో పాటుగా, జలచరములతో పాటుగా, మరి చెట్లు, ఆకాశ నక్షత్రాలు, వాటన్నిటితో పాటుగా దేవుడు మానవులను కూడా ఏర్పాటు చేశాడు. ఆదామావులను కూడా దేవుడు సృజించి ఉన్నాడు. మరి దేవుడు వారికి ఏం కలుగజేస్తూ ఉన్నారు, ఏం ఏర్పాటు చేస్తున్నారు, మరి వాళ్ళు ఎక్కడుంటారు, ఏం తింటారు, ఏం ధరిస్తారు అని అంటే, మరి ఆదామావులకి ఏవైతే అవసరమో, ఆదామావులకి ఏవైతే కావాలో అవన్నీ కూడా దేవుడే వారికి ఏర్పాటు చేస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆదామావులు ఎక్కడ ఉండాలి? సభలో ఉండడానికి ఏదోని తోటను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఆదామావులు ఏం తినాలి? అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఏదైనా తోటలో వారికి ఏదైతే అవసరమో అన్నిటిని కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. చక్కని అన్ని రకాలైనటువంటి ఫలములు, ఆకుకూరలు, జంతువులను వారు ఏవైతే తినగలరో, వారికి ఏమైతే ఇష్టమో అవన్నీ కూడా దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఆదామావులు ఏమి ధరిస్తారు? దేవుడు చూడండి, వారు ధరించడానికి కూడా మొదట్లో ఆదామావులకి దేవుడు ఆయన యొక్క మహిమనే వారికి ఇచ్చేశాడు. అది కోల్పోయిన తర్వాత దిగంబరులయ్యారు. దిగంబరులైన తర్వాత దేవుడు వారిని అలాగే వదిలేశాడా? లేదు, మరలా వారి మీద జాలిపడి ఏం చేస్తున్నాడంటే, వారి చర్మపు వస్త్రాలు ఆయనే ధరిస్తూ ఉన్నాడు. ఆయనే వారికి కుట్టించి, లేకపోతే ఒక డిజైన్ చేసి వారికి అనుకరిస్తున్నట్లుగా, వారికి ఇస్తూ ఉన్నట్లుగా, ఆ ఇచ్చినటువంటి వస్త్రాలు వారి ధరిస్తున్నట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రజలారా, ఒక విషయం కాదు, రెండు విషయాలు కాదు, అన్ని విషయాల్లో కూడా మరి ఆదామావులకి ఏవైతే అవసరమో ఆ అవసరాలన్నీ కూడా, వారికి ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా తీర్చింది ఎవరంటే దేవుడే. సహోదరులారా, మరి అందుకే దేవుడు ఈ రోజున సెలవిస్తున్నాడు, ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరిక ఆయన తృప్తిపరిచుచున్నాడు. ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి ఈ మానవులు అందరి జీవితాల్లో ఉన్నటువంటి మరి ఎన్నో కోరికలు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో అవసరాలు, ఎన్నో బాధ్యతలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటున్నాయి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సహాయం చేసేటువంటి వారు ఎవరంటే తప్పనిసరిగా ప్రభు అయినటువంటి యేసయ్య. ఆయన సహాయం చేసి ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను ఆయన తృప్తిపరుచుచున్నారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, ఈ వాగ్దానము లేకపోతే ఈ వాక్య భాగం మీరు ఒప్పుకుంటూ ఉన్నారా? నమ్ముచూ ఉన్నారా? అవునని ఉంటూ ఉన్నారా? నిజమే, ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరిక ఆయన తృప్తిపరచగలడు. ఆయన బిగబడితే, ఆయనకి గట్టిగా పట్టుకుంటే, ఆయన నో అని చెబితే, ఆయన ఇవ్వకపోతే, దేవుని ప్రజలారా, ఈ రోజున ఏ జీవి కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి చిన్న చిన్న జీవులు మొదలుకొని పెద్ద పెద్ద జీవుల వరకు ఏ జీవి కూడా తృప్తి చెందలేదు. ప్రతి విషయంలో కూడా దేవుని వలనే మనకి సహాయము లభిస్తూ ఉన్నదనేటువంటి విషయము మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. చాలామంది అనుకుంటారు, నా వల్లే జరుగుతుంది, నా వల్లే కలుగుతుంది, నా జ్ఞానం వల్లే,
నా బలము వల్లే, నా వల్లే అని చాలామంది నెబుకద్నెజరు వల్లే గర్విస్తూ ఉంటారు. సహోదరులారా, మానవుడు ఏ పాటివాడండి? ఈ మానవ జీవితము ఏ పాటిది? దేవుని ప్రజలరా, మానవుని వల్ల ఏమాత్రం కూడా ఏది జరగదు. కానీ మరి పరోక్షంగా, ప్రత్యక్షంగా కనబడకపోవచ్చు, కానీ పరోక్షంగా ప్రతిదీ కూడా మన జీవితంలో అనుగ్రహించబడుతుందంటే అది కేవలము దేవుని దయ వల్లే, దేవుని కృప వల్లే, దేవుని వల్లే. ఆయన గుప్పులు విప్పి ఆయన మనకి సహాయం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమైన, అంతే తప్ప కానీ మన వల్ల ఏమాత్రం కూడా కానే కాదు. సోదరులారా, నాకు ఒక వాక్య భాగం గుర్తొస్తా ఉంది. మరి యోహాను సువార్త 1:1 కనుక మీరు చూసినట్లయితే అక్కడ రాయబడుతూ ఉంది, ఆయన లేకుండా ఏది కూడా లేనే లేదు. నిజమే ప్రియులారా, దేవుని యొక్క సహాయం లేకపోతే మన జీవితంలో ఏది జరగదు. దేవుని యొక్క దయ వల్లే, దేవుని యొక్క కృప వల్లే మన జీవితంలో మేలైన, సంతోషమైన, బాధైన, కన్నీరైన, వేదనైన, ఈడైన, మేలైన అన్నీ కూడా దేవుని వల్లే మనకి జరుగుతూ ఉన్నదనేటువంటి విషయము గ్రహించవలసినటువంటి వారమైన. వాక్యంలో నుంచి మరొక వాక్య భాగం మీకు జ్ఞాపకం చేస్తున్నా మరింత అర్థం అవడానికి. సహోదరులారా, మరి ఇశ్రాయేలు చరిత్ర దగ్గర కనుక మీరు వచ్చినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నారు. వారు తినడానికి ఆహారం లేదు, అరణ్యంలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు. 20 లక్షల మంది కంటే ఎక్కువ జనాభా. దేవుని ప్రజలారా, అటువంటి వారికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మోషే భయపడుతూ ఉన్నాడు, ఇంతమంది జనానికి నేను ఈ ఆహారం ఎక్కడి నుండి తేగలను? దేవుని ప్రజలారా చూడండి, దేవుడు తన గుప్పులు విప్పుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు భుజించడానికి దేవుడు ఆకాశంలో నుండి మన్నా నుండి దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మన్నా కురవకపోతే వారికి ఆహారము రాదు. ఆహారం లేకపోతే అరణ్యంలోనే చనిపోతారు, నీరసిల్లిపోతారు. వారి దేహాలన్నీ కూడా పక్క చిక్కిపోతే చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉండడానికి దేవుడు ఆయన గుప్పులు విప్పుతూ ఉన్నాడు. మన్నాని, ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మన్నాని ప్రియులారా భుజిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు అండి! ఈ వాగ్దానం ఇచ్చినటువంటి ప్రియ స్నేహితులారా, మరి మీ జీవితంలో కూడా ప్రభు అయిన యేసు నీవు సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి ఆయన గుప్పులు విప్పి నీకేదైతే అవసరమో, నీకేవైతే కావాలో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీవు తృప్తి చెందుతావు, అప్పుడు నీవు సంతోషంగా ఉంటావు. దేవుని ప్రజలారా, నిజమే, ఈ రోజున నీ జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో, ఏదైతే అక్కరగా ఉందో, ఏదైతే లోటుగా ఉందో, ఈ రోజున ప్రభు ఆయన గుప్పులు విప్పి నీకున్నటువంటి లోటును ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసయ్య. ఈ వాగ్దానం నమ్మండి, ప్రార్థించండి. ప్రభువా, నీ గుప్పులు విప్పి నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను విడిపించి, ప్రతి లోటును తొలగించి నాకు మంచి సమృద్ధికరమైనటువంటి మేలు నాకు దయచేయి ప్రభు అని మనమందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమైన. దేవునికి మహిమ కలుగును కాదు. స్నేహితులారా, మరి కీర్తన గ్రంథము 103వ కీర్తన 5వ చరణాన్ని కనుక మీరు చదివినట్లయితే మరి అక్కడ దావీదు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన పలుకుతా ఉన్నారు. ఏమని? మేలుతో నా హృదయమును తృప్తిపరుచుచున్నావని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రజలారా, మరి దేవుడు దావీదుకి ఎంత మేలు చేశాడు? గొర్రెలు మేపుకునేటువంటి ఆ వ్యక్తిని, అడవులంట, చెట్లంట, పొట్లంట తిరిగేటువంటి దావీదుని గొప్ప రాజుగా చేశాడు. అది ఎంత మేలు! సహోదరులారా, ఈ రోజున ఈ వాగ్దానం వినిచినటువంటి మీ జీవితంలో కూడా ఇటువంటి దేవుడు, ఇప్పటి వరకు నీకెన్నో లోటులు వచ్చినాయి, ఇప్పటి వరకు నీ జీవితంలో అన్ని అపజయాలే కలిగినాయి, ఇప్పటి వరకు నీ ఉద్యోగంలో నష్టపోయావు, ఇప్పటి వరకు నీ వ్యాపారంలో అనేక నష్టాలు నువ్వు చూసి ఉన్నావు, ఇప్పటి వరకు నీ కుటుంబంలో అనేక నష్టాలు నువ్వు చూసి ఉన్నావు. ఎంత సంపాదించినా సరే ఏమంటే సంపాదన అంతా కూడా ఏమైపోతుందో కూడా నీకు తెలియనటువంటి పరిస్థితి, తృప్తి లేనటువంటి జీవితము, నిలవలేనటువంటి జీవితము ఈ రోజున నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. మరి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించి ఉండొచ్చు, ఎన్నో కష్టాలు నువ్వు అనుభవించి ఉండొచ్చు, నీ భర్త ద్వారా ఎన్నో వేదనలు నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. ఒకవేళ నీ పిల్లల భవిష్యత్తు చూసి ఏమవుతారో, వారు ఎలా బ్రతుకుతారో, వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగా అని ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉన్నావేమో. లేకపోతే నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను బట్టి అనారోగ్యాన్ని తలంచుకుని నీ శరీరం అంతా కూడా ఏంటి ఇలాగ అయిపోతుంది, ఈ బలహీనతలు ఏంటి, ఈ అనారోగ్యాలు ఏంటి, నా ప్రాణాన్ని నశింపచేస్తాయేమో ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉన్నావేమో. ప్రియ దేవుని ప్రజలారా, మీరు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో, మీరు దేని గురించి అయితే భయపడుతూ ఉన్నారో, చింతిస్తూ ఉన్నారో, కలత చెందుతూ ఉన్నారో, అధైర్యపడుతూ ఉన్నారో, భయపడుతూ ఉన్నారో, ఈ రోజున దేవుడు మీకు సెలవిస్తూ ఉన్నాడు. మీ జీవితంలో ఆయన గొప్ప మేలు జరిగించబోతున్నాడు. ఇప్పుడు దాకా నువ్వు కొద్దులు అనుభవించావా, అపజయాలు అనుభవించావా, శోధనలు అనుభవించావా, కష్ట నష్టాలు అనుభవించావా? వాటన్నిటి నుండి దేవుడు విడిపించి నీ జీవితంలో గొప్ప మేలు చేసి ఆయన నిన్ను సంతోషంతో, ఆనందంతో నింపేటువంటి దేవుడు ప్రభు అయిన యేసయ్య. దేవుడి వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపమయ యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ప్రభువా
మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు, నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నిజమే, నీ వల్లే మేము ఇలా బ్రతుకుతున్నాం, నీ వల్లనే ఈ స్థితిలో మేము ఉన్నాం ప్రభువా, నీ వల్లనే ఎంతో సంతోషంగా ఆనందంగా మేము జీవిస్తున్నాం ప్రభువా. నీ దయ లేకపోతే, నీ సహాయం లేకపోతే, నీ కృప లేకపోతే మేమేమవుతామో మాకేది తెలియదు తండ్రి. మా జీవితాల్లో వెంటకుప్పలో ఉన్నటువంటి మా జీవితాలను ఉన్నతకరమైనటువంటి స్థితిలోనికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు, హెచ్చిస్తూ ఉన్నారు, క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, అంచెలంచెలుగా మీరు అభివృద్ధి చేస్తున్నారు, నీకు వందనాలు. మా జీవితాల్లో నీ గుప్పులు విప్పి ప్రభు మాకున్న ప్రతి అవసరాలు మీరు తీరుస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు. ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ బిడ్డలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. స్త్రీ పురుషులను, చిన్న బిడ్డలను, యవలను, మధ్య వయసులో వృద్ధులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. అందరిని ఆరోగ్యవంతులుగా చేయండి, నీ కృపలో కాపాడు తండ్రి. అయ్యా, ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు, అనారోగ్యాలు నజరేయుడైన యేసు నామములో వారి దేహాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము తండ్రి. స్వస్థపరచండి దేవా, నీకు వందనాలు. వారి కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, గొడవలు నీ నామములో విడుదల చేయించున్నాము దేవా, నీకు వందనాలు. ఎవరైతే అప్పుల చేత బాధపడుతున్నారో వారందరికీనైనా గొప్ప విడుదల మీరు అనుగ్రహించు. చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు, వారి చదువులు, ఎగ్జామ్స్లో మంచి మార్కులు మీరు దయచేయండి. రాబోయే దినాల్లో మంచి భవిష్యత్తు వారికి ఏర్పాటు చేయండి దేవా, నీకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి ప్రభువా, ఎవరికైతేనైనా గర్భఫలం లేదు తండ్రి, వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వారికి చక్కని గర్భఫలం మీరు దయచేయండి. గృహం లేని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమందినైనా గృహాలు లేక బాధపడుతున్నారు, వారు కూడా చక్కని గృహాలు మీరు అనుగ్రహించేదేవా, నీకు స్తోత్రములు. ఎవరైతే నేను అప్పుల చేత బాధపడుతున్నారో అయా, వారికి అప్పులు తీరడానికి మీరు సహాయం దయచేయండి. వారి రెక్కల కష్ట చేతను ఆశీర్వదించు అయా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఎవరైతే ప్రభు కుటుంబ సమస్యలు ఉన్నారో వారికి విడుదల దయచేయండి. శాంతి సమాధానం ప్రతి ఒక్కరు కలగజేయండి. మా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారందరినీ రక్షించు, కాపాడు దేవా, ఆశీర్వదించు దేవా. ప్రతి ఒక్కరు భద్రంగా, క్షేమంగా ఉండాలి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారిని, వారి కుటుంబాలను, సంఘ పరిచర్యలు, విశ్వాసులను మీరు కాపాడు, దీవించు, రక్షించు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మరి ముఖ్యంగా ప్రభా, దూర ప్రాంతాల్లో ఉండి ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు ప్రభా, పనిచేస్తూ ఉన్నారు తండ్రి. మా ప్రియులు, ఆత్మీయులు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి బిడ్డలను బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. వారిని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీ కాపుదల వారికి తోడుగా ఉంచి తండ్రి. వారి కుటుంబాలు భద్రంగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మరి ముఖ్యంగా ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి అయా, క్రమం తప్పకుండా ప్రభా, అయా, మరిచిపోకుండా ఈ వాగ్దానం ఎవరైతే చూస్తున్నారో వారందరినీ కాపాడు, దీవించు, ఆశీర్వదించు దేవా. వారి జీవితంలో ఉన్నటువంటి కొదువులు, వారి జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా మీరు తొలగించి గొప్ప సమృద్ధిని అయినా ప్రతి ఒక్కరికి కలగజేసి వారందరినీ మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం, సంతోషపరచమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో కాపాడు, దీవించు, ఆశీర్వదించు. సేవ పరిచయం విస్తరింపచేయండి, వ్యాపించండి దేవా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాగ్దానానికి నీకు వందనం. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాకని మేము ప్రార్థిస్తున్నాం. నీ కృప, నీ కాపుదలు మాకు అందరికీ తోడుగా ఉంచి ఆశీర్వదించి, దీవించి నీ నామానికి మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.